తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వార్ తారా స్థాయికి చేరింది. నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడమే కాకుండా ఇప్పుడు నేతలు తమ పార్టీని సైతం బజారుకిచ్చుతున్నారు. లీక్ అయిన ఆడియోలు, వీడియోలు పార్టీలో లోపించిన క్రమశిక్షణకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి పాలిటిక్స్ చూస్తే కాంగ్రెస్ జనానికే భయమేస్తోందట. మాజీ మంత్రి, అత్యంత సీనియర్ నేత అయిన షబ్బీర్ అలీ ఇప్పుడు ఇష్టానుసారం వ్యవహరిస్తూ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పట్ల ఆయన అనుచిత వ్యాఖ్యల ఆడియో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. కాకపోతే పీసీసీ క్రమశిక్షణ కమిటీకి షబ్బీర్ అలీ వివరణ ఇస్తూ అది తన ఆడియో కాదని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని ప్రత్యారోపణ చేశారు. క్రమశిక్షణ కమిటీ వివరణ కోరే ముందే ఈ ఆడియోపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో తనకు 4 దశాబ్దాలుగా సాన్నిహిత్యం ఉందని, ఆయనను సోదరుడిలా భావిస్తానని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. షబ్బీర్ వివరణను పార్టీ పరిగణలోకి తీసుకొని ఈసారికి ఆయన్ను వదిలేసే అవకాశం ఉందని ఒక వార్త ప్రచారానికి వచ్చింది. టీపీసీసీ ఒక గందరగోళ పార్టీ శాఖగా మారింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. తాజాగా కామారెడ్డి పార్టీ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర అధిష్టానానికి తల బొప్పి కట్టే విధంగా మారింది. తాజాగా టీపీసీసీ నాయకత్వంతో పాటు మహిళలపై షబ్బీర్ అలీ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తోన్న ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయంపై ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా స్పందించింది. వీటన్నిటికీ మూల కారణం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరేనని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య చెలరేగిన చిన్న వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. నిన్న మొన్నటి దాకా కామారెడ్డి అంటే షబ్బీర్ అలీ అన్నట్లుగా రాజకీయాలు ఉండేవి. ఇప్పుడు స్థానికంగా ఆయన నాయకత్వానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన చంద్రశేఖర్ రెడ్డి తన ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ప్రయత్నిస్తూ ఉండగా దాన్ని అడ్డుకునేందుకు షబ్బీర్ అలీ పావులు కదుపుతున్నారు. ఇరు వర్గాలు గాంధీ భవన్ లో ఫిర్యాదు చేసుకునే స్థాయికి రాజకీయాలు దిగజారిపోయాయి. 4 దశాబ్దాలుగా కామారెడ్డిలో కాంగ్రెస్ ఎదగకపోవడానికి షబ్బీర్ అలీ అడ్డగోలు రాజకీయాలే కారణమంటూ చంద్రశేఖర్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. పార్టీ వ్యవహారాల నుంచి ఆయన్ను తప్పించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో బాగా అసహనానికి గురైన షబ్బీర్ అలీ రాష్ట్ర పార్టీ నాయకత్వంపై కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఆ ఆడియోలో చంద్రశేఖర్ రెడ్డి డబ్బులిచ్చి పదవులు కొనుక్కున్నారని షబ్బీర్ అలీ అన్నట్టుగా ఉందని కామారెడ్డి నేతలు చెబుతున్నారు. అదే ఆడియోలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై సైతం షబ్బీర్ అలీ పలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. డబ్బులకు పదవులు అమ్ముకుంటున్నారంటూ మహేష్ గౌడ్ పై షబ్బీర్ అలీ సంచలన కామెంట్స్ చేశారు. ఇలా పలు అంశాలతో కామారెడ్డి కాంగ్రెస్ ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. పరిస్థితి చెయ్యి దాటిపోకుండా చూసేందుకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షబ్బీర్ అలీకి నోటీసులు ఇచ్చింది. ఆయన కూడా ఎలాంటి జాప్యం చేయకుండా వెంటనే సమాధానమిచ్చారు. అది మార్ఫింగ్ ఆడియో అంటూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని ప్రకటించారు. దాంతో ఇప్పుడు బంతి అధిష్టానం కోర్టులో ఉంది. షబ్బీర్ అలీపై ఎలాంటి చర్యలు తీసుకున్నా అది బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. మైనారిటీ వర్గాలను ఇబ్బంది పెట్టినట్లవుతుందని భావిస్తున్నాయి. దాంతో ఈసారికి షబ్బీర్ అలీని సున్నితంగా వదిలేసే అవకాశాలే కనిపిస్తున్నాయి.